ఈ మధ్య కాలంలో అడిగేటువంటి ప్రశ్నలన్నీ కూడా స్టేట్మెంట్ వైజ్ గాను జతపరచుము వైజ్ గాను రావటం జరుగుతుంది. ఓకే, చూడండి, క్రింది వాటిని జతపరచండి. అమర్త్య సేన్, రాజ్ కృష్ణ, వైవి రెడ్డి, రాజీవ్ కుమార్ వీళ్ళు దేనితో సంబంధం కలిగి ఉన్నారు? చూడండి, 14వ విత్త సంఘం. విత్త సంఘం అంటే ఏదో అనుకునేరండి, ఆర్థిక సంఘము. నెక్స్ట్ నోబెల్ బహుమతి, నీతి ఆయోగ్, హిందూ వృద్ధి రేటు అని ఇచ్చాడు. ఇక్కడ అమర్త్య సేన్ యొక్క ఇంపార్టెన్సీ ఏందండి? భారతదేశంలో అర్థశాస్త్రంలో 1998వ సంవత్సరంలో నోబెల్ బహుమతి వచ్చింది. మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి వచ్చినటువంటి ఆర్థికవేత్తగా చెప్పవచ్చు. ఏ ఆప్షన్లోనండి అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రాజ్ కృష్ణ, ఇది ప్రణాళికా సంఘంలో వస్తుందండి. హిందూ వృద్ధి రేటును గురించి వివరణ ఇచ్చాడు. భారతదేశ ప్రణాళికలలో 5% పైగా వృద్ధి రేటును నమోదు చేసుకుంటే ఆ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా వివరణ ఇచ్చాడండి. ఆప్షన్ 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వైవి రెడ్డి. ఓకే, వైవి రెడ్డి మనకు ఎక్కడెక్కడ వస్తాడండి? వైవి రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్గా చేశాడు. ఆర్థిక సంఘం చైర్మన్గా కూడా చేశాడు. ఎన్నవ ఆర్థిక సంఘం అండి అంటే 14వ ఆర్థిక సంఘం. ప్రస్తుతానికి కొనసాగుతున్నటువంటి ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ అరవింద్ పనాగారియా. అదేవిధంగా రాజీవ్ కుమార్, ఇతడు కూడా నీతి ఆయోగ్ యొక్క మాజీ వైస్ చైర్మన్గా ఉపాధ్యక్షుడిగా చేయటం జరిగిందండి. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు ఎవరండి అంటే సుమన్ బేరీ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 2, 4, 1, 3 రావాలి. ఏకు 2 రావాలండి, బికు 4 కావాలి, సికు 1 కావాలి, డికు 3. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.